గుంటూరు జిల్లా ఫిలిప్పీన్స్ దేశంలో మెడికల్ కాలేజీల్లో సీట్లు ఇప్పిస్తామని నగదు తీసుకుని రైట్ చాయిస్ జేఎస్ ప్రొఫెషనల్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కన్సల్టెన్సీ సంస్థ మోసం చేసింది. సంస్థకు చెందిన 7 మందిపై కేసు నమోదు చేసి 3 వ్యక్తులను వట్టి చెరుకూరు పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ కన్సల్టెన్సీల పట్ల జాగ్రత్త వహించాలని విద్యార్థులకు, తల్లిదండ్రులకు పోలీసు అధికారులు సూచించారు. సౌత్ డీఎస్పీ కార్యాలయంలో సౌత్ డీఎస్పీ మల్లికార్జునరావు, వట్టి చెరుకూరు సిఐ శ్రీరామనాయక్ మీడియా సమావేశం నిర్వహించారు. గురజాల గ్రామం పల్నాడు జిల్లాకు చెందిన శీలంనేని శ్రీనివాసరావు తన కొడుకు అనిల్ కుమార్ మెడిసిన్ ఎంబీబీఎస్ చదివించాలని కన్సల్టెన్సీని సంప్రదించారు. గుంటూరు అండర్అల్పేట 6/2లో గల రైట్ చాయిస్ జేఎస్ ప్రొఫెషనల్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఫౌండర్ డైరెక్టర్ అయిన కన్నా రవితేజను సంప్రదించారు. ఫిలిప్పీన్స్ మెడికల్ కాలేజీలో సీట్ ఇప్పిస్తామని, స్టూడెంట్ వీసా దగ్గర నుంచి కాలేజీలో అండ్ హాస్టల్లో చేర్పించడం వరకు మొత్తం చూసుకుంటామని చెప్పి బాధితుడి వద్ద నుంచి సుమారు 21,59,000 నగదు కట్టించుకొని మోసం చేశారు. నగదు గురించి నిలతీయగా భయభ్రాంతులకు గురి చేస్తున్నారని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీళ్ళ విశేషాలు ఏంటంటే, వాళ్ళ అబ్బాయి మెడికల్ సీట్ అనిల్ కుమార్ అనే అతను తక్కువ మోతాదులు, తక్కువ అమౌంట్ తోటి ఫిలిప్పీన్స్ లో మెడికల్ సీట్ ఇప్పిస్తానని, చాలా తక్కువలో అయిపోతుందని అనే ఉద్దేశంతో రైట్ చాయిస్ అధినేత జేఎస్ ప్రొఫెషనల్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండి అయినటువంటి కన్నా బాల రవితేజ, ముట్లూరు గ్రామం, ఆయన సంప్రదించడం జరిగింది. ఆయన ఫస్ట్ ఎంట్రీ ఫీ మెడికల్ సీట్ ఇప్పిస్తానని, అక్కడ ఫిలిప్పీన్లో పెర్ఫెక్చువల్ హెల్ప్ అనే కాలేజ్ ఉంది, ఆ కాలేజీలో తక్కువకి ఎంబీబీఎస్ అయిపోతుందని కొంత అమౌంట్ తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఆ అమౌంట్ను కట్టకుండా మళ్ళా వీసా కానీ కొంత, అదేవిధంగా అక్కడ కాలేజీలో ఎంట్రీ ఫీ అని కొంత, తర్వాత హాస్టల్లో చేర్పించడానికి అమౌంట్ అని కొంత తీసుకొని వీసా